అనంతపురం జిల్లాకు ఇటీవల జరిగిన నియామకాల్లో 300 మంది కానిస్టేబుల్ 20 మంది ఎస్ఐలను కేటాయించినట్లు జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. ఈ నియామకాల ద్వారా సిబ్బంది కొరత తీరనుందన్నారు. రాయదుర్గం పట్టణంలోని యూపీఎస్ రూరల్ సర్కిల్ కార్యాలయాలు ఈ హరేహల్ పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించారు. స్టేషన్ పరిసరాలు రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నియోజకవర్గంలో ప్రసిద్ధి చెందిన దశభుజ మహాగణపతి మురిడి ఆంజనేయ స్వామి ఆలయాలను దర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం వల్ల జిల్లాలో క్రైమ్ రేటు తగ్గిందని వెల్లడించారు. ముఖ్యంగా సైబర్ మోసాలపై గ్రామాన సురక్ష డిజిటల్ వాహనాల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి అవగాహన కల్పించామన్నారు. దీని కారణంగా సైబర్ నేరాలు తగ్గినట్లు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ, పాత కేసుల పరిష్కారం దిశగా చర్యలు చేపడుతూ తగిన సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు. आपकी वार्षिक इंस्ट्रक्शन के लिए रायदुर्ग यूपीएस का हाजिर है। सेंट्री खड़े रहे, कोर्ट विशाल चल। కొంచెం అందరి దగ్గర రండి సార్. అట్లా కదా ఆఫీసర్స్ రండి సార్. ప్రెస్ ఒక ఫోటో సార్. ఓకే సార్. यानिकानि पापानि एवं जन्मानि उदानि च तानि विवक्षन्ते भवां वायुमां कृपया देवाचरणागतवत्सलां मन्यता शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारण्यम् प्रसाद सिद्धिरस्तु शतमानं भवति आयुः पुरुषश्रेन्द्रियस्थिरदीर्घमायुः राजावर्णोऽधिराजः नक्षत्राणागुंजप्रतिष्ठः भवति शताय पुरुषश्रेन्द्रियः आरामायधनं च दीर्घमायुरस्तु. సో ఈరోజు యాజ్ పార్ట్ ఆఫ్ యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ మనం రాయదుర్గం టౌన్ పోలీస్ స్టేషన్ మరియు కళ్యాణ్ దుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ అండ్ కళ్యాణ్ దుర్గం సబ్ డివిజన్ సంబంధించి ఇన్స్పెక్షన్స్ ఉన్నాయి. సో దాని భాగంగానే మార్నింగ్ నుంచి మనము డి రేయాల్ మరి ఇక్కడ రాయదుర్గంలో కూడా తిరగడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇయర్ ఎండ్కి వచ్చి ఉన్నాము కాబట్టి జిల్లా వ్యాప్తంగా కూడా ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే క్రైమ్ ట్రెండ్ అనేది అన్ని మేజర్ హెడ్స్లో కూడా డిక్రీజ్ అవుతూ ఉంది ఎక్సెప్ట్ ఫర్ సైబర్ క్రైమ్. సో ప్రజల్లో కూడా ఈ సైబర్ క్రైమ్ గురించి ఒక అవగాహన కార్యక్రమాలు కూడా మనము దానికి సంబంధించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదర్వైజ్ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ అండ్ ఈ పాత కేసెస్ అని ఎలాగా ఫైనలైజ్ చేస్తూ ఉన్నారు, ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకొస్తున్నారా లేదా, ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఈరోజే సీఎం గారు ఎస్సీటీ పీసీస్కి అందరికీ కూడా కానిస్టేబుల్స్కి అందరికీ కూడా ఇప్పుడు 3 o'clock తర్వాత
అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 1 year లోపల వాళ్ళు ఫుల్లీ ట్రైన్ అయ్యి మాకు ఫీల్డ్ లెవెల్లో అవైలబుల్ ఉంటారు. అనంతపురం జిల్లాకి దాదాపు 300 మంది మాకు అడిషనల్గా ఫోర్స్ వస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ ఇక్కడ కూడా ఒకరు ట్రైనీ ఎస్ఐ ఉన్నారు. సో దాదాపు మాకు 20 మంది దాకా కొత్త ప్రొబేషనరీ ఎస్ఐస్ కూడా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళకు కూడా తొందరలోనే మనం పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇక్కడ రాయదుర్గ్ వచ్చేసి పెద్ద టౌన్ సార్ ఇది, కానీ ఇక్కడ ఒకే సర్కిల్ ఆఫ్ కార్యాలయం ఉండడం వల్ల అర్బన్కి రూరల్కి కొద్దిగా ప్రాబ్లమ్ సార్. స్టాఫ్ అది ఇంక్రీజ్ చేసినప్పుడు మేబీ దట్ ప్రాబ్లమ్ విల్ రెడ్యూస్ అండి. సో అనదర్ 9 to 10 months మనకు ఒకసారి ట్రైనింగ్ 22వ తారీఖు నుంచి వాళ్ళకి స్టార్ట్ అవబోతుంది. సో దాని తర్వాత ఒక 1 year లోపల వాళ్ళందరూ కూడా ట్రైన్ అయి వస్తారు. సో ఆ స్టాఫ్ అడిషనల్గా మాకు డిప్లాయ్ అయిన తర్వాత ఈ ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయి. కొత్త బిల్డింగ్స్ కొన్ని ప్రపోజల్ పంపించి ఉన్నామండి. సో అది పరిశీలనలో ఉంది. సో అది అయిపోయిన వెంటనే అమౌంట్ శాంక్షన్ అయిన వెంటనే స్టార్ట్ అవుతుంది.